మొదటి యోహాను పత్రిక మొదటి యోహాను పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం చదువుతున్నాము. ఐదవ అధ్యాయం 21వ వచనం. ఫస్ట్ జాన్ ఫస్ట్ చాప్టర్ 21 చదువుతున్నాం. ఫస్ట్ జాన్ 21. చిన్నపిల్లలారా, విగ్రహముల జోలికి పోకుండా జాగ్రత్తగా ఉండాలి. ఈ వచనాన్ని ఒకసారి మనం అర్థం చేసుకుందాం, ఒకసారి గమనిస్తాం. చిన్నపిల్లలారా అంటే యోహాన్ గారు సండే స్కూల్ పిల్లలు రాస్తున్నాడు అనుకోవచ్చు దయచేసి. అంటే మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే సుమారు క్రీస్తు శకం 85 నుంచి 95 సంవత్సరం మధ్యకాలంలో యోహాన్ గారు తన జీవితంలో చివరి దశలో రాసిన పత్రికగా మనం చూడొచ్చు అనమాట. ఈ ఫస్ట్ జాన్ రాసినప్పుడు ఆయన వయసు సుమారుగా 85 నుంచి 95 సంవత్సరాల మధ్య వయసు ఉంటుంది. అంటే చాలా వృద్ధుడు ఇప్పటికే. అంటే ఇది ఒక వృద్ధ ఆత్మీయ తండ్రి తన పిల్లలైన విశ్వాసులకు రాసిన ప్రేమపూర్వక హెచ్చరికగా మనం చూడొచ్చు దీన్ని. అందుకే ఆయన అంటా ఉన్నాడు 85-90 సంవత్సరాల మధ్య వయసు ఉంటాడు కదా, విశ్వాసులు చెప్తా ఉన్నాను, చిన్నపిల్లలారా విగ్రహముల జోలికి పోకుండా జాగ్రత్తగా మీరు ఉండండి అని ఆయన చెప్తా ఉన్నాడు అనమాట. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే విగ్రహం అనేది ఇక్కడ కేవలం ఒక బొమ్మనో, ఒక చెక్కనో, రాయినో లేదా లోహంతో తీసిన విగ్రహాలే కాదు. అంటే ఫిజికల్ గా కనిపించే మాత్రమే కాదు విగ్రహాలు. అంటే దేవుడికి మాత్రమే చెందాల్సిన స్థానం లేదా గౌరవం మనం మరో దానికి ఇస్తే అది విగ్రహం అవుతుంది. మనం అర్థం చేసుకోవాలి. అంటే దేవుని స్థానాన్ని ఏదైతే ఆక్యుపై చేస్తుందో మన హృదయంలో, దేవుడు కాకుండా ఏదైనా మన హృదయంలోనికి కేంద్రం అవుతా ఉందో అది విగ్రహమే. అంటే దేవుని స్థానంలో ఉంచిన ఏదైనా సరే అది విగ్రహం కిందకి వస్తుంది అని మీకు జ్ఞాపకం చేస్తాను ప్రియులరా. అంటే ఆ అంటే చర్చెస్ లో చాలా మంది క్రిస్టియన్స్ భలే వస్తా ఉంటారు. అంటే లోకం దృష్టిలోనేమో మంచి క్రైస్తవులుగా వస్తా ఉంటారు, విశ్వాసులుగా చెప్పుకుంటా వస్తా ఉంటారు కొంతమంది, కానీ భలే తెలివిగా వ్యవహరిస్తారు. ఎట్లా అంటే విగ్రహం బయట కనిపించకపోయినా హృదయంలో మాత్రం విగ్రహాలు తయారవుతా ఉంటాయి అన్నమాట. విగ్రహం తయారవుతా వస్తా ఉంటది అనమాట. అంటే బృంద వైఖరిని కలిగి ఉండే వారిగా వస్తా ఉంటారు అనమాట. దేవుడు క్లియర్ గా దేవుని వాక్యంలో క్లియర్ గా చెప్తా వస్తున్నాడు. ఎక్సోడస్ 20వ అధ్యాయము 4వ వచనం ఒకసారి మనం చూసుకున్నట్లయితే, మరి దేవుడు ఇది గాడ్స్ కమాండ్ అన్నమాట. పైన ఆకాశం అందే గాని క్రింద భూమి అందే గాని భూమి క్రింద నీళ్ళ అందే గాని దేని రూపంనైనను విగ్రహంనైనను నీవు చేసుకున్నకూడదు, వాటిని పూజించుకొనకూడదు అని అక్కడ మరి ఎక్స్ప్రెస్ లో మనం చూస్తాం. అంటే రూపం కానీ విగ్రహం కానీ వాటిలో ఏదైనా సరే అది పూజించకూడదు, చేసుకునకూడదు అని అక్కడ దేవుడు కమాండ్, గాడ్ కమాండ్ అన్నమాట. ఇక్కడ మనం చూసినట్లయితే మేజర్ గా నవేడేస్ అంటే బయట వాళ్ళకి పక్కన పెడితే క్రిస్టియన్స్ గా మనం ఫాలో అవుతున్నాం 4 రకాల విగ్రహాలని చూసుకుంటూ, ఒకవేళ అట్లాంటి విగ్రహాలు మన జీవితంలో మనం కలిగి ఉంటే ఈ రాత్రికాల సమయంలో మనందరం కూడా సరి చేసుకోవాల్సిన పని, వ్యక్తిగతంగా సరి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని మనం జ్ఞాపకం చేస్తాను బిడ్డ. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే ఫిజికల్ ఐడల్స్, శరీర రూప విగ్రహాలని మనం చూడొచ్చు. అంటే ఫిజికల్ ఐడల్ అంటే మనిషి తయారు చేసిన దేవుడు అనుకుంటున్న రూపం మనం చూడొచ్చు. అంటే మనుషులు తయారు చేసిన వస్తువులకు ఏం చేస్తారు, వాళ్ళు దైవత్వాన్ని ఆపాదిస్తూ ఉంటారు అన్నమాట. ఆ దైవత్వం ఆపాదించడం అనమాట. అంటే మనం చేతులతో తయారు చేసిన ఏదైనా రూపం దాని దైవత్వాన్ని ఆపాదించి దానికి ఏం చేస్తా ఉంటారు, శక్తి ఉందనో
బ్లెస్సింగ్స్ వస్తాయనో రక్షణ వస్తుందనో ఉన్నట్లు భావించి దానికి వాటికి నమస్కరించడం, పూజించడం, బలులు ఇవ్వడం చేస్తా వస్తా ఉంటారు అనమాట. అంటే ఫ్రాంక్ గా చెప్పాలంటే సృష్టికర్తలు మర్చి సృష్టిని పూజిస్తారు అనమాట. క్రిస్టియన్స్ లో మనం అంటే ఫర్ ఎగ్జాంపుల్ క్యాథలిక్స్ లో మనం చూడవచ్చు, చాలా చర్చెస్ లలో మనం చూడవచ్చు ఆ యేసుక్రీస్తు రూపం పెడతా ఉంటారు, విగ్రహాలను పెడతా ఉంటారు, పెట్టి వాటికి పూజలు చేస్తూ ఉంటారు, వాటి కొబ్బరికాయలు కొడతా ఉంటారు. అట్లా చేయొద్దు. అంటే ఆ పేరుకేమో క్రైస్తవులుగా వస్తూ ఉంటారు, కానీ విగ్రహాలని పూజించే వారిగా, విగ్రహాలను తయారు చేసుకునే వారిగా ఇంకా వస్తూ ఉంటారు. నేను మీకు జ్ఞాపకం చేస్తాను దగ్గర. నిజంగా ఇజ్రాయెల్ ప్రజలు కూడా అదే చేస్తా వస్తూ ఉంటారు. ఆ దేవుడు ఇజ్రాయెల్ ప్రజల్ని ఐగుప్తు బానిసత్వం నుండి మరి విడిపించిన తర్వాత దేవుడు వారి మధ్య అసాధ్యంగాని కార్యాలు దేవుడు ఇజ్రాయెల్ ప్రజల మధ్య మరి చేస్తా వస్తా ఉంటాడు. ఎర్ర సముద్రాన్ని రెండు పాయలుగా చేయడం కానీ, ఆ సినారిని వాళ్ళు చూస్తా వస్తున్నారు. మన్నాను గాని, వాటర్ గాని, మేఘ స్తంభాన్ని గాని, అగ్ని స్తంభాన్ని గాని, ఇవన్నీ ఇజ్రాయెల్ ప్రజలు చూస్తా వస్తున్నారు అనమాట. ఆ చూస్తా వచ్చినప్పుడు మోషే సినై పర్వతం మీద ఒక 40 days అక్కడ మరి స్టే చేస్తా వస్తా ఉంటాడు. వారు దేవుడు మనతో ఉన్నాడని నమ్మకం కోల్పోయి అసహనంతో మానవులు ఒక బంగారు దూడను వాళ్ళు దేవతగా దేవుడిగా తీసుకొని ఆ బంగారు దూడనే మా దేవుడు అని దారుణమైన విషయం ఏంటంటే ఆ దూడని వాళ్ళు పూజించిన వారిగా ఉంటారన్నమాట. ఎక్సోడస్ ఇదంతా తిన్నారు మనకి చదువుదాం ఒకసారి. ఆ ఎక్సోడస్ 32వ అధ్యాయము, నిర్గమకాండం 32వ అధ్యాయము మొదటి 4 వచనాలు ఒకసారి చదివినట్లయితే ఎక్సోడస్ నిర్గమకాండం 32:1-4 మనం చదివినట్లయితే, మోషే కొండ దిగకుండా తడువు చేయట ప్రజలు చూసినప్పుడు ఆ ప్రజలు అహరోను యొద్దకు కూడి వచ్చి, తెమ్ము, మా ముందు నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయుము, ఐగుప్తు నుండి ఆ మోషే అని వాడు ఏమాయనో మాకు తెలియదని అతనికి చెప్పిరి. అందుకు అహరోను మీ భార్యలకు, మీ కుమారులకు, మీ కుమార్తెలకు చెవులనున్న బంగారు పోగులను తీసి నా యొద్దకు తెండని వారితో చెప్పగా, ప్రజలందరూ తమ చెవులనున్న బంగారు పోగులను తీసి అహరోను వద్దకు తెచ్చిరి. అతడు వారి యొద్ద వాటిని తీసుకొని పొగరుతో రూపంను ఏర్పరిచి దానిని పోత పోసిన దూడగా చేశాను. అప్పుడు వారు, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశం నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అనిరని అక్కడ మనం చూడొచ్చు. పిల్లరా, నిజంగా దౌర్భాగ్యం అది. అర్థం చేసుకోవాలి మనం. అంటే ఇక్కడ ఇజ్రాయెల్ ప్రజలు దేవుని సాక్ష్యాన్ని చూస్తా వస్తున్నారు, కానీ ఆయన ఉనికిని మర్చిపోయినట్లుగా, దేవుడు వారితో ఉన్నాడన్న విషయాన్ని వాళ్ళు మర్చిపోయినట్లుగా మనం చూడొచ్చు. మనం కూడా అంతే, దేవుడు మన హృదయంలో ఉన్నాడని మర్చి కనపడే ఆధారాన్ని మనము వెతుకుతా ఉంటాం. అది విగ్రహాలకు దారితీస్తుంది. నిజంగా తర్వాత దేవుడి కోసం వాళ్ళ మీద రగులుకోవడం, మోసే బ్రతిమలాడడం మనం చూస్తాం అన్నమాట. నిజంగా నిజంగా మనం ఆలోచించాల్సిన విషయం ఏంటి అంటే, మన హృదయంలో అంటే ఆ కనపడే ఆ దేవుణ్ణి ఆధారం చేసుకున్నాక కనపడే వాటిని మనము ఆధారం చేసుకునే వారిగా ఇంకా వస్తాం పిల్లరా. అందుకే మరి ఐజయా 42:9 దేవుని వాక్యం క్లియర్ ఈ విధంగా సెలవిస్తుంది, ఎవరికి నా మహిమను నేను ఇచ్చేవాడిని కాను, నాకు రావాల్సిన స్తోత్రమును విగ్రహములకు చెందనీయనని మరి దేవుని వాక్యంలో మనం చూడొచ్చు. నిజంగా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఐడల్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇజ్రాయెల్ ప్రజలు దేవుడు అంటే తెలుసు, దేవుని కార్యం వాళ్ళు చూస్తా వస్తున్నారు. మా వాళ్ళ ఫెయిత్ ఆ దేవుడి మీద లేదు, మోసే వైపు. అరే మా నాయకుడు కనపడలేదే, అరే మమ్మల్ని నడిపించిన నాయకుడు కనపడలేదే అని మరి కనపడకపోయేసరికి వాళ్ళు ఏం చేసినారు, ఈ దూడను చేసుకొని ఇదే దేవత అని, ఇదే దేవుడు అని వాళ్ళు మరి మరి ఆ బంగారు దూడను పూజించినట్లుగా మనం చూస్తాం. సో మన ఫెయిత్, మన యొక్క విశ్వాసం దేవుని మీద ఉండాలి, మనుషుల మీద కాదు. సో ఇది మొదటిది అనమాట. రెండవదిగా మనం చూసినట్లయితే ఇందులో
మెటీరియల్ ఐడల్స్, ఆర్థిక విగ్రహాలు, ఇది కూడా అంటే వస్తువులను దేవుడిగా చూపించడం, ఇది కూడా అసలు డేంజర్. అంటే భౌతిక విగ్రహాలు అంటే దేవుని స్థానంలో భౌతిక వస్తువులు, అంటే సంపద కావచ్చు, సౌకర్యం కావచ్చు, ఆస్తులు కావచ్చు, భద్రత కావచ్చు, సంతృప్తి కావచ్చు, గౌరవిస్తాన్ని వాటి మీద నమ్మకం ఉంచడం అనమాట. జనరల్ గా మనం చూసినట్లయితే మనం వీటిని డైరెక్ట్ గా ఆ ఆరాధించట్లేదు అని అనుకుంటాం, కానీ వాటిలో సంతోషాన్ని వెతకడం మనం చూస్తూ ఉంటాం. ఇలా వాటిని వాటి మీద ఆధారపడడం మనం చేస్తూ ఉంటాం. వాటిలో సంతోషాన్ని వెతకడం చేస్తూ ఉంటాం. ఇలా అవి విగ్రహాలుగా మరి మన యొక్క హృదయాల్లో అవి స్థానం సంపాదించుకున్నట్లుగా ఉంటాయి. పిల్లరా జ్ఞాపకం చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, మనం చూడొచ్చు. ఆ డబ్బుని అతి భద్రంగా భావించడం అనమాట. నా దగ్గర డబ్బు ఉంది కాబట్టి నాకు భయం లేదని నిశ్చిత ఉండడం. డబ్బు సంపాదించడం కానీ డబ్బు ఉండడం తప్పు కాదు, కానీ దాన్ని దేవుని కంటే ఎక్కువగా మరి ప్రేమించడం చేస్తూ ఉంటారు. అది ఒక విగ్రహంగా మరి తయారవుతా వస్తూ ఉంటది అనమాట. మన మనసు, మన హృదయం దానిపై ఆధారపడితే మన యొక్క విశ్వాసం కూడా ఏమైతుంది, తారుమారయ్యేదిగా వస్తూ ఉంటుంది పిల్లరా. నిజంగా అందుకే మత్తయి సువార్త 24 దేని వరకు విధంగా చదివిస్తుంది, ఎవరు కూడా ఇద్దరు యజమానులకు దాసులుగా ఉండనేరుడు. అతడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేదా ఒకరిని పక్షంగా నుండి ఒకరిని తృణీకరించును. మీరు దేవునికి సిరికిని దాసులుగా నేరుదని మనం అక్కడ మత్తయి సువార్తలో చూడొచ్చు. అంత మాత్రమే కాదు, కొలసి పత్రిక 3:5 కూడా చూడొచ్చు మనం. కావున భూమి మీద ఉన్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధమైన ధనాపేక్షను చంపివేయడని అక్కడ పౌలు అంటాడు. ఫుట్నోట్ లో ఉంటది. ధనాపేక్ష అంటే లోభము అని ఉంటది అంట. లోభం అంటే మన మనసు భౌతిక వస్తువులపై ప్రేమ పెంచుకోవడం. ఇది దేవునికి బదులుగా వస్తువుల మీద మనం డిపెండ్ అయ్యేదిగా మరి చేస్తా వస్తా ఉంటది అనమాట. అంటే డబ్బు కావచ్చు, తర్వాత ఆస్తులు, తర్వాత గృహం కావచ్చు. అంటే నా ఇల్లు, నా ప్రాపర్టీ అని గర్వంగా చెప్పుకోవడం అనమాట. నేను ఇది సంపాదించాను, అంత సంపాదించాను, నాకు ఇక బేఫిగర్ లేదని మనం దాని మీదే మరి ఆధారపడుతూ దాన్నే మన హృదయంలో ఏం చేస్తాం, ఒక విగ్రహంగా చేసుకుంటా వస్తాం అన్నమాట. మన ఫెయిత్ అనేది, మన డిపెండెన్సీ అనేది దేవుడి మీద ఆధారపడి ఉండదు అనమాట. ఇక ఆ భయం లేకుండా ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు ఎట్లయితే ఉన్నారో సేమ్ అదే విధంగా ఇక వీటి మీద ఇవి నాకు ఉన్నాయి కదా అని మరి వస్తా ఉంటారు అనమాట. అట్లా ఉండొద్దు. తర్వాత కూడా వెహికల్స్ మీద, ఎస్పెషల్లీ ఫోన్స్, జాబ్స్ కావచ్చు. అంటే ఇవి ఏం చేస్తాయి అంటే మన విలువను వాటితో కొలవడం అనమాట. అంటే ఫోన్స్ కానీ, ప్రాపర్టీస్ కానీ, వెహికల్స్ కానీ, వీటి మీద మన మనసు ఉంచడం, అవి మన సమయాన్ని మరియు మన శ్రద్ధను మరి దోచుకుంటా ఉంటాయి. దేవుని కోసం కేటాయించాల్సిన సమయం వస్తువుల కోసం లేదా జాబ్ కోసం ఇట్లాంటి కేటాయిస్తూ వస్తూ ఉంటామంట. లాస్ట్ సండే యూత్ ఫెలోషిప్ లో మేము ఉంటా వస్తున్నప్పుడు దేవుడు స్పష్టంగా మాట్లాడుతూ వస్తున్నాడు. ఒక 8 విషయాలు ఏంటి అని అంటే, మీరు ఏ జాబ్స్ మీరు చేయకూడదు, ఏ ఏ ఏ దాంట్లో మీరు ఏ దాంట్లో మీరు ఉండకూడదు, అంటే వాటి వల్ల మీకు కలిగే నష్టాలు ఏంటి, అసలు అవి ఎంటర్టైన్ చేయొద్దు అనేది చెప్పుకుంటూ అందులో ఒక పాయింట్ మరి అంకుల్ మాట్లాడుతూ వస్తున్నాడు. ఏంటి అని అంటే, ఆదివారం సండే దేవుని దినం కదా, అది ఎలాంటి జాబ్ అయినా సరే, సరే మెడికల్ ప్రాబ్లం అంటే ఓకే, సరే అప్పుడప్పుడు ఎగ్జామ్స్ అంటే ఓకే, కానీ అదే పనిగా దేవుని యొక్క సన్నిధిని కాదని మనం ఏం చేస్తూ ఉంటాం, వాటికి ప్రయారిటీ ఇచ్చేవారిగా ఉంటాము. అవి బయటికి మనం వర్షిప్ చేయకపోవచ్చు. ఇప్పుడు ఫస్ట్ పాయింట్ మనం ఏం మాట్లాడుకున్నాం, కనిపించే విగ్రహాలకు ఆరాధన చేయకూడదు. ఇవి కనిపించని విగ్రహాలు, వీటికి ప్రయారిటీ ఇస్తూ అదే పనిగా మనసు మరి దేవుని సన్నిధికి రాకుండా తప్పించడం, జాబ్ అని నిజంగా డైరెక్ట్ చెప్పేసిండు, వదిలేయండి అని. నిజంగా లిటరల్ గా దేవుడు దూరం చేసే ఏదైనా సరే మనము బతుకోవడానికి సిద్ధంగా ఉండాలని దేవుడు మాట్లాడుతూ వస్తున్నాడు. సో నిజంగా వాటి మీద మన యొక్క ధ్యానం మనం ఉంచొద్దు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను పిల్లరా. నిజంగా నాకు ఒక క్వశ్చన్ వేసుకోవాలి మనం,
నాకు సంతోషం ఎక్కడి నుండి వస్తుంది? వీటి నుండి వస్తుందా? నా జీవితానికి విలువ దేనిలో ఉంది? వీటిలో ఉందా? ఒక క్వశ్చన్ వేసుకోవాలి మనం. మన సమాధానం దేవుడు కాకపోతే అది ఒక ఐడియల్ అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను పిల్లరా. నిజంగా వీటికి సమాధానం మన దగ్గర లేకపోతే, వీటి సమాధానం మన దగ్గర ఆన్సర్ లేకపోతే అది ఒక ఐడియల్ అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను పిల్లలు. చాలా కేర్ఫుల్ గా ఉండాలి, చాలా కేర్ఫుల్ గా ఉండాలి. ఆ గ్యాడ్జెట్స్ విషయంలో కావచ్చు, ప్రతి విషయంలో కూడా కావచ్చు. దేవుని స్థానాన్ని దొంగిలించేది ఏదైనా సరే, ఏ విషయమైనా కావచ్చు, అదొక ఐడియల్ అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను పిల్లరా. మూడవదిగా మనం చూసినట్లయితే ఇందులో ఆ సెల్ఫ్ యాజ్ అన్ ఐడియల్ అంటే మనస్సును లేదా స్వయాన్ని విగ్రహంగా, ఇది కూడా చాలా డేంజర్. మనస్సుని స్వయాన్ని విగ్రహంగా చేసుకోవడం, హృదయాన్ని, మన యొక్క మనసుని మీరు ఎన్నరో లేదో ఒకరోజు ప్లేస్ లో అంటూ స్వయాన్ని స్వయానికి చనిపోవడం, అది ఒకసారి వినాలి మనం ఇద్దరం కూడా. ఇవన్నీ కూడా స్వయానికి చనిపోవడం అనేది చెప్తా వచ్చినాడు అంకుడు. నిజంగా తమ్మును తామే విగ్రహంగా చేసుకోవడం అన్నమాట. ఇది బయటకి కనిపించని ఒక భయంకరమైన విగ్రహం. ఇది ఏంటంటే స్వయాన్ని విగ్రహంగా చేసుకోవడం అంటే మన జీవితంలో దేవుడు కాకుండా మనమే సెల్ఫ్ సెంటర్డ్ గా, సెల్ఫ్ సెంట్రల్ గా ఉండడము అనేది, సెల్ఫ్ సెంట్రల్ గా మారడం అనేది మీకు జ్ఞాపకం చేస్తాను. అంటే దేవుని సంతోషం కంటే మన సంతోషం, దేవుని మహిమ కంటే మన గౌరవం ప్రాధాన్యత పొందినప్పుడు అది ఒక విగ్రహానికి దారితీస్తున్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను పిల్లరా. ఉదాహరణకు చర్చెస్ లో మనం చూడొచ్చు, ఏం చేస్తాం, కన్వెన్స్ లో చేస్తా ఉంటాం చర్చ్ లో. అది చాలా డేంజర్. అది అంటే ఆ స్వయం విగ్రహాన్ని అనేది సాతాన్లో మనం చూడొచ్చు. లూసిఫర్ యొక్క ఎగ్జాంపుల్ ని మనం చూడొచ్చు. ఆ ఆయన దేవుడు పక్కన దేవుని పక్కన దూత పక్కన ఉండాల్సిన పర్సన్ ఆయన ఏం చేస్తాడు, హృదయాన్ని కనిపించి నేనే ఏంది దేవుణ్ణి కావాలి, దేవుని ప్లేస్ ని నేను ఆక్రమించాలి, నేనే వీళ్ళందరికీ దేవుడిగా అధిపతిగా ఉండాలన్న ఒక ఏంది సెల్ఫ్, ఆయనకు అహం, ఒక సెల్ఫ్ అనేది హృదయంలోకి వస్తుంది అనమాట. అందుకే ఐజియా 14:13-14 వచ్చిన మనం చూసుకుంటే ఇది ఉంటుంది అనమాట. దేవుడు కాకుండా నేనే దేవుడిని ఉండాలి అనే ఆలోచన ఆయనకు వచ్చింది. అది మనిషిలోని కూడా కొనసాగుతా వచ్చిందనమాట. ఏం చేస్తాడు సాతానుడు, పడత్రేవాలని ఆదమ్మని చూసి ఆదమ్మ దేవుడు చెప్తాడు మీరు ఆ పండు తినొద్దు అంటే, మరి ఆదమ్మను సాతాను మోసపుస్తాడు అనమాట. అవ దగ్గర పోయి ఏమంటాడు, మీరు ఆ పండు తింటే మీరు దేవతల వల్లే అవుతారు అని అక్కడ మరి ఆయన చెప్పినట్లుగా మనం చూస్తాం పిల్లగా. అందుకే స్వయం కేంద్రీకృత జీవితం అంటే దేవుని స్థానంలో మనం కూర్చోవడం. ఎట్లయితే మరి లూసిఫర్, ఎట్లయితే సాతానుడు ఆ పన్నాగం, ఎట్లయితే సాతానుడు ఆ విధంగా మరి చేస్తా వచ్చినాడో, యాజ్ ఏ మరి 90 డేస్లలో చాలా చర్చెస్లలో, చాలా సంఘాలలో మరి మరి చాలా మంది ఈ విధంగా వైఖరిని మరి కలిగి వస్తా ఉంటారనమాట. అంటే స్వయం కేంద్రీకృత జీవితం మరి గడపాలని, మరి నేనే ఉండాలని చూస్తూ ఉంటాం. అంటే ఈ సెల్ఫ్ ఐడిల్ బహిర్గతంగా కనిపించకపోయినా అది మనసులోని ఐ అనేది వస్తుంది అనమాట. ఐ అంటే నేను, నా అనేది అనే పదంలో దాగి ఉంటుంది అనమాట. నా సేవ, నా చర్చ్, నా పేరు, నా గౌరవం, నా ఆశయం, నేను కనపడాలి అనే ఒక ఐ అనే సెంట్రలైజ్డ్ అనేది హృదయంలోకి వస్తా ఉంటది పిల్లరా. నిజంగా మనం అర్థం చేసుకోవాలి ఇది చాలా డేంజర్. చర్చ్ లో ఉన్నప్పుడు లేదా మనం సంఘంలో ఎదుగుతా ఉన్నప్పుడు స్వయం అనేది మనలో ఉండొద్దు, ఉండొద్దు అనమాట. అంటే స్వయాన్ని విగ్రహంగా చేసుకోవడం అనేది మనలో రావద్దనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్న పిల్లరా. ఆ విధంగా ఉంటుంది, ఆ విధంగా. అందుకే యేసుక్రీస్తు ప్రభు ఒక మాట అంటారు, లోకస్వాత 9:23 ఒక మాట అంటారు ఆయన, ఎవడైనా నన్ను కోరిన ఎడలా తను తాను ఉపేక్షించుకొని ప్రతిదినము తన శరీరం ఎత్తుకొని వెంబడించాలి. ఏంటంటే తను తను ఉపేక్షించుకోవడం అంటే స్వయానికి చనిపోవడమే. తను ఉపేక్షించుకోవడం అంటే అది మనము స్వయానికి చనిపోయే వారిగా ఉండాలి మనము. అంతేగాని ఆ స్వయాన్ని కేంద్రంగా చేసుకొని మరి దేవుడిని దేవాదేవుడిని పక్కన పెట్టి
మరి మా నా మాటే నెగ్గాలి, నేనే ఉండాలి, నేనే చేయాలి, నేనే కనపడాలి, నా 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 మాటే మీరందరూ వినాలి అనే యొక్క ఆ ఆ భావన మరి కలిగి ఉంటా వస్తా ఉంటారు. ఇది కూడా ఒక విగ్రహమే. ఇది బయటికి కనిపించకపోవచ్చు, ఇది బయటికి ఆ కనపడకపోవచ్చు, కానీ అంతరంగంగా ఈ యొక్క భయంకరమైన విగ్రహాలుగా మనము చేసుకునే వారిగా ఉంటాం ప్రియులరా. ఈ విషయాల్లో మనము చాలా జాగ్రత్తగా ఉండాలి. నాలుగవదిగా మనం చూసినట్లయితే కల్చరల్ ఐడల్స్, సంస్కృతి విగ్రహాలు. ఇవి కూడా చాలా డేంజర్ అన్నమాట. అంటే కల్చరల్ అండ్ ఎమోషనల్ ఐడల్స్ అంటే ఆ మన సమాజం లేదా జాతి ఆచారాలు, సాంప్రదాయాలు, కులాలు, పద్ధతులు, విలువలు, ఆలోచనలు, ఇవి దేవుని వాక్యాన్ని మించి వీటిని మరి ముందు మరి పెట్టే వారికి ఉంటారన్నమాట. అంటే ఒక సమాజం లేదా జాతి తమ తమ సాంప్రదాయాలు కావచ్చు, ఆచారాలు కావచ్చు, కులాలు కావచ్చు, భావాలు కావచ్చు, నైతిక ప్రమాణాలు, వాటిని దేవుని వాక్యానికి సమానంగా పెట్టడం లేదా దానికంటే ఎక్కువగా మరి భావిస్తా వస్తా ఉంటారు పిల్లరా. అంటే దేవుని వాక్యాన్ని పక్కన పెట్టి మనుషుల సాంప్రదాయాలను సత్యంగా తీసుకునేటప్పుడు అది కూడా ఒక ఎదగని విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను పిల్లరా. అందుకే మత్తయి సువార్తలో యేసుక్రీస్తు ప్రభు క్లియర్ ఒక మాట అంటారు అనమాట. మత్తయి సువార్త 15వ అధ్యాయం 3-9 వచనం ఒకసారి మనం చదివినట్లయితే, మత్తయి సువార్త 15వ అధ్యాయం 3వ వచనం మనం చదువుతామన్నా. అందుకు ఆయన, మీరు మీ పారంపర్యాచారము నిమిత్తమై దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తున్నారు. మనం 9వ వచనం చూసినట్లయితే, వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గర్భపరచుదురు గాని వారి హృదయం నాకు దూరంగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములను బోధించుచు వారిని వ్యర్థంగా ఆరాధించున్నారు. ఎందుకంటే మనుషులు కల్పించిన పద్ధతుల్ని మరి పాటిస్తా ఉంటారు. ఇవి చాలా తెలివిగా ప్రవర్తిస్తా ఉంటారు అనమాట. చర్చ్ లోనేమో ఒక తీరుగా ఉంటారు, చర్చ్ బయట ఇంకొక తీరుగా ఉంటారు అనమాట. చర్చ్ బయట చర్చ్లోనేమో కొంచెం విశ్వాసంగా కనబడతా ఉంటారు, కానీ ఇది మా క్యాస్ట్ వాళ్ళనే చేసుకోవాలా, నాతో ఉన్న సమానంగా ఉన్న వాళ్ళనే క్యాస్ట్ లో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఆ మా బిల్డింగ్ లో గ్రౌండ్ ఫ్లోర్ లో ఒక ఫ్యామిలీ ఉంటది. అది ఆమె జనరల్ గా 2 years నుంచి 2-3 years నుంచి ఉంటుంది ఆమె. నన్ను గమనిస్తా ఉంది, నాతో మామూలుగా మాట్లాడుతా ఉంది. నా డీటెయిల్స్ అన్ని తెలుసుకుంది మామూలుగా. మీ నాన్న ఏం చేస్తాడు, మీ అమ్మ ఏం చేస్తుంది, నా బ్యాక్గ్రౌండ్ తెలుసుకుంటా ఉంది. ఒకరోజు పిలిపించి ఈవినింగ్ పాస్టర్ ఊరి నుంచి వచ్చిన పాస్టర్ ఒక ఆయన, పాస్టర్ వచ్చిండు, ప్రే చేస్తుందిరా, ప్రే చేసి ఆయన జరుగుతుంది అంటే, సర్లే అంటే నేను పైకి ఫ్రెష్ అప్ అయి వస్తా అంటే అని చెప్పి చెప్పిన అనమాట. నువ్వేమి మీ రూమ్ లో ఏం తినకు, నేను మా దగ్గర డిన్నర్ చేయదు అని ఆంటీ అన్నది అనమాట. అప్పుడు జయరాజు వీళ్ళు లేరు, జయరాజు ఇంటికాడు, మా ఫ్రెండ్ కూడా ఇంటికి పోయినా అనమాట. సరేలే ఆంటీ అని చెప్పిండే అనమాట. ఇక ఇంటికి వచ్చి వాళ్ళ ఇంటికి వచ్చిన ఒక ఆయన ఆమె ఇద్దరు ఇట్లా కూర్చున్నారు. ఇక అన్ని ఇక అడగడం మొదలు పెట్టారు అనమాట. నువ్వేం చేస్తావు ఏంది అంత కథ అంతా అడుగుతా ఉన్నారు అనమాట. నేను పలానా దాంట్లో ఇట్లా ఫ్రీలాన్సింగ్ వర్క్ చేస్తా అంటూ, ఎంత సాలరీ ఎంత వస్తాయి అని అడిగిన అనమాట. వస్తే 30 పడుతుంది, మంత్ ఎంత రావచ్చు, మంత్ తక్కువ రావచ్చు అంటే, తక్కువ నాది హైదరాబాద్ సరిపోతాయా సాలరీ అంటుంది ఆయన. హైదరాబాద్ సరిపోతాయా మినిమం కనీసం 78,000 ఉండాలిగా బతకడానికి. మాస్టర్ ఆయన అడుగుతా ఉన్నా అనమాట. సరిపోతాయి అంకుల్, మా స్టేట్స్ లో కూడా ఇట్లా బతుకుతున్న ఫ్యామిలీ చక్కగా ఉన్నాయి, దేని ఫ్యామిలీ 2 బిడ్డలు పెట్టుకున్న ఫ్యామిలీ కుటుంబాలు ఉన్నాయి అని మాట్లాడుతూ వచ్చింది అనమాట. ఇక తర్వాత ఆమె ఇక మాట్లాడుతూ, మా అమ్మాయిని చూసినావా, మా అమ్మాయి తెలుసా, తెలుసు అంటే మా ఊళ్ళో కూర్చొని ఉంటారు కదా మీ అమ్మాయిని అన్న. ఇక అమ్మాయి గురించి ఇక డబ్బు కొట్టడం మొదలు పెట్టింది ఆమె. ఇక మా అమ్మాయి సాఫ్ట్వేర్ ఎంప్లాయీ, మా అమ్మాయికి ఎసెన్షియల్ కంపెనీ చెప్పింది ఆమె. ఆ కంపెనీలో వర్క్ చేస్తుంది, 80,000 జీతం వస్తుంది మా అమ్మాయికి, 80,000 సంపాదిస్తా ఉంది. అంటే మంచిదే కదా అండి, బెటర్, బాగానే సంపాదిస్తుంది అని చెప్తూ చెప్పినాను అనమాట. ఇక తర్వాత ఇక అన్న అడుగుతా వస్తా ఉన్నప్పుడు ఇక నేను తర్వాత అడిగిన, ఇవన్నీ ఎందుకు అడుగుతురు అని అంటే అప్పుడు ఆమె అంటుంది, మా అమ్మాయికి నీకు ఇచ్చి పెళ్లి చేద్దామని కూర్చున్నాం అన్నది ఆమె. మనసులో అనుకున్నా అనమాట, ఇదేమైనా సంతలో కూరగాయల బేరమా, ఇట్లా అడుగు అంటే ఒక హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీగా భర్తను కాదని ఆ భార్య
లీడ్ చేస్తే అట్లనే ఉంటది జనరల్ గా చూస్తే. అంటే భర్త స్థానంలో తీసుకోవడం చేస్తే అట్లనే ఉంటది అనమాట. ఇక తర్వాత ఇవన్నీ ఎందుకు అడుగుతురా అంటే అంటే అప్పుడు ఈ చిన్నగా ఇద్దరు ఒక్కసారి మీరు ఏమిట్లు అన్నారు. మీరు ఏమిట్లు అన్నది అనమాట ఒక్కసారిగా. ఆ, మీరేమిట్లు ఇప్పుడు మీరేమిట్లు అని అడిగింది అనమాట. అడగగానే అంటే మనం మాస్టర్ ఉన్నాడు ఆయన. పాస్టర్ ఉంటే పాస్టర్ గారు ఇట్లా అడగడం సరైనది కాదు కదా, మనం క్రైస్తవులం కదా, అట్లా క్యాస్ట్ లిస్ట్ అడగొద్దు కదా, అది కరెక్ట్ కాదు కదా అని నేను చెప్తా వచ్చిన. అదేం లేదమ్మా, సేమ్ క్యాస్ట్ చేసుకుంటారు, ఇట్లా జరుగుతూనే ఉన్నాయి అని ఆయన అంటా ఉన్నాడు అన్నమాట. అది సరైనది కాదు, సరైన బోధ కూడా కాదు, మీరు చేసే బోధ కూడా కాదని ఒక వచనం తీసి మొదటి పత్రిక ఆ ఒక వచనం తీసి చదువుతా, అది ఆ వచనం తీసి చెప్పిన ఆయన డైరెక్ట్ గా. నేను అంటే ఫుడ్ విషయాల్లో అట్లా నేను మొహమాట పడుతుంది, మాట్లాడే విషయంలో మాత్రం నిర్మోహమాటంగా ఫేస్ టు ఫేస్ మాట్లాడతాను అనమాట. అట్లా ఉంటుంది అనమాట. మొదటి పత్రిక 1వ అధ్యాయము ఆ 2 పత్రిక 15వ వచనంలో, దేవుని ఎదుట యోగ్యుని గాను సిగ్గుపరచనక్కర్లేని పనివాని గాను సత్యవాకిని సరిగా ఉపదేశించు వాను నీవే దేవునికి కనబరుచుకు జాగ్రత్తగా ఉండము అని ఈ వచనం 15 అండి. 2 Timothy 2:15 ఇది చదువుతూ వచ్చినమాట. సత్యాన్ని సత్యంగా చెప్పాలి, సత్యంగా మనం బోధించాలి అని చెప్తా వచ్చిన అనమాట. ఇక తర్వాత ఇక నేను యాక్సెప్ట్ చేయలేదు, ఇక ఫుడ్ లేదు ఏం లేదు, బయటకు వచ్చిన అనమాట. ఇక అంటే నేను ఎందుకు గా చెప్తున్నాను అంటే మనుషులు అట్లా ఉన్నారు క్రైస్తవులుగా. మరి మరి చెప్పుకుంటూ మళ్ళీ ఆమె పొద్దున్న లేస్తే మళ్ళా 8-9కే బయట కూర్చొని మంచిగా బైబిల్ చదువుతుంది. మళ్ళా బైబిల్ చదువుతుంది, మళ్ళీ ఎంతో విశ్వాసగా మరి ప్రవర్తిస్తున్నట్లు తొంద స్వభావం, నిజంగా మనుషులు తొంద స్వభావం. ఇట్లా ఉంటా క్రైస్తవులు ఇట్లా ఉంటారు అనమాట. అరే ఏమనుకుందో ఏమో మరిగా, మరి మా అమ్మాయి అందంగా ఉంటది, తెల్లగా ఉంటది, ఆ ఆ, నెలకు 80,000 సంపాదించే సాఫ్ట్వేర్ ఎంప్లాయీ అనగానే ఇక చేతులు కట్టుకొని మరి గంతేసి మరి యాక్సెప్ట్ చేస్తాడు అనుకుందో ఏమో మరి తెలియదు కానీ ఆమె అట్లా అనుకుంది ఇక. సో జాగ్రత్తగా ఉండాలి, కేర్ఫుల్ గా ఉండాలి ఈ విషయాల్లో. అంటే ఆ ఇక కల్చరల్ ఐడల్స్ లో విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ విషయంలో. ఇది ఏంది అని అంటే ఆ మనసులో హృదయాలు కట్టుకొని ఉంటారు అనమాట. ఇది బయటకు కనిపించదు, ఆ సందర్భం వచ్చినప్పుడు అవి బయటపడతా ఉంటాయి అన్నమాట. సో ఇది సంఘంలో ఇట్లా మరి ఇట్లాంటివి ఉండొద్దు. చాలా కేర్ఫుల్ గా ఉండాలి ఈ విషయాల్లో, విగ్రహాల విషయంలో చాలా కేర్ఫుల్ గా ఉండాలి. సో ఈ విషయాలను బట్టి మనం జ్ఞాపకం చేసుకుంటూ ఒకవేళ ఈ కల్చరల్ ఐడల్స్ లో మరి క్యాస్టిజం కానీ డబుల్ ఇవన్నీ చూస్తూ ఉంటారు అనమాట. ఆ సమాజం కానీ ఎత్తుపల్లాలు కానీ నువ్వు తక్కువ నేను ఎక్కువ అన్నట్లు కానీ చూస్తూ ఉంటాం. నేను బయట వాళ్ళు అట్లనే ఉన్నారు, అంతకంటే ఎక్కువ విశ్వాసులు అట్లా ఉన్నారు. బయట వాళ్ళు కామన్, అది విశ్వాసులు కాదు, విశ్వాసులుగా చెప్పుకుంటున్న వాళ్ళు అట్లా ఉన్నారు. అది చాలా డేంజర్ అన్నమాట. ఇంకొకటి బయట మ్యారేజ్ బట్ దేర్ సో అట్లా ఉంటారు అనమాట. సో ఈ విషయాల్లో మనం కేర్ఫుల్ గా ఉండాలి. ఒకవేళ మన జీవితాలు మరి మనం చూసుకున్నట్లయితే ఒకవేళ ఐడియల్ ఫిజికల్ ఐడియల్స్ కానీ లేకపోతే మెటీరియల్ ఐడల్స్ కానీ, క్రిస్టియన్స్లలో మెటీరియల్ ఐడల్స్ కానీ లేక ఇంకోటి సెల్ఫ్ ఐడల్ కానీ, ఇది కల్చరల్ ఐడల్ కానీ, 3 విషయాల్లో కేర్ఫుల్ గా ఉండాలి. బయటికి బాగానే ఉంటారు, విగ్రహాలకి ఎవరు పూజించట్లేరు, ఎవరు మొక్కతలేరు, కానీ ఇవి కలిగి ఉంటారు. ఈ విషయాల్లో మనం కేర్ఫుల్ గా ఉండాలి, ఈ విషయాలు మనం జాగ్రత్త ఉండాలి, ఇలాంటి విషయం జాగ్రత్తగా ఉండాలి అంటున్నారు. మీరేమన్నారు? One person said like this. What is fifth point again? Fourth point. Fifth point only, yeah. First is physical idol, second is money. Material. Only three. How do you find your idol? అనే ఒక క్వశ్చన్ అడిగితే ఇది కదా
How do you know what is your idol? Me idol enti ani you have to identify. One person gave this answer. He said, what is your greatest concern? మీ heart లో ఏం greatest concern ఉంది? Usually that is your idol. Yeah. That comes between you and God. It can be a tendency to worry. It can be, what is your greatest? Usually that will your ultimate interest, what it is. If it is not God, that is your idol. If the thing you desire most in your life is not God, that is your idol. So you should be so careful in a Christian walk. No? It can be children, it can be a desire for some property, it can be anything which you refuse to listen to God in that subject, in that area. They would aim and after we won't listen. That is your ministry. Ministry can be an idol. Ministry can be a great idol. For example, if I'm doing a wrong ministry, God will show that. And I must respond to that. I need to leave it all. Leave it all. Shouldn't make anything or hang loosely to everything. Position, name, hang loosely. God must be, our hunger must be for God. Very important. Tradition. The tradition law, in my opinion, most Christians will fail. Most Christians. Deep, mature Christians, proposal law, that person is from another caste or little low caste, they will not even consider. They will not even consider. If somebody does something, marriage, low caste and high class, we think he's done a great thing. But actually, in God's sight, this is how you should do always. Everybody should do. More than. Even high salary, low salary, those should not be considered. If they have enough money to live, fine. Let us pray. Father, we thank you for this good Bible study you gave us, the type of idols that can be among us. Though we call ourselves believers, how much we have these idols in our life. Physically is one thing, then material things, having our own self, looking down on people, following tradition, keeping aside your commands, clear commands, following tradition. And pastors who support these things. That is why your word says, not many of you must aspire to be leaders, because great is the judgment. If our faith is not grounded deeply in you, we can easily make mistakes and lead others to do great mistakes. We thank you, we praise you, Master. Thank you for this time you've given us. We also pray for Sam, and in this new year, may he walk close to you, have the clear assurance of your salvation. Thank you. Thank you, Lord. In Lord Jesus' most precious name we pray. Amen.